ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఆయన నటించిన తొలి హర్రర్ ఫ్యాంటసీ మూవీ ది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ను కూడా గట్టిగా చేయడంతో రాజా సాబ్పై దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు సినిమా రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే రాజు అలియాస్ రాజా సాబ్ ప్రభాస్కి నానమ్మ గంగాదేవి జరీనా అంటే ప్రాణం. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి సోకడంతో ఏ విషయాన్నైనా ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేదు. కానీ తనకు దూరమైన భర్త కనకరాజు సంజయ్ దత్ గారిని మాత్రం మర్చిపోదు. ఎప్పటికైనా భర్తను కలవాలని అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయన హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి తాత కోసం రాజాసాబ్ సిటీకి వెళ్తాడు. అక్కడ బ్లెస్సీ నిధి అగర్వాల్తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అదే సమయంలో అతన్ని వెతుక్కుంటూ వచ్చిన భైరవి మాలవిక మోహన్తో రాజాసాబ్తో ప్రేమలో పడుతుంది. ఆమె ద్వారా తాత నర్సాపూర్లో అడవిలో ఉన్న ఒక కోటలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత రాజాసాబ్కి ఎదురైన సమస్యలు ఏంటి, చనిపోయిన తాత ఆత్మ ఆ కోటలోనే ఎందుకు ఉంది, కనకరాజు నేపథ్యం ఏంటి, దేవనగర సామ్రాజ్యపు జమీందారి అయిన గంగా సామాన్యురాలుగా ఎందుకు బతకాల్సి వచ్చింది, ఈ కథలో గంగరాజు సముద్రకని పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా అనగానే మారుతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయితే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్ళే మారుతిపై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ని స్టైలిష్ లుక్లో చూపించడమే కాకుండా ఆయనలో దాగున్న కామెడీ యాంగిల్ని చాలా కాలం తర్వాత మరోసారి బయటకు తీశాడని మారుతిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒక రకంగా ట్రైలర్ రిలీజ్ తర్వాతే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను మాత్రం మారుతి అందుకోలేకపోయాడు అనేది వాస్తవం. ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్లుగానే కథను రాసుకున్న దాన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ప్రభాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అనవసర సన్నివేశాలు ఇరికించి అసలు కథకి అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చెప్పినట్లుగా ఇది నానమ్మ మనవడి కథే. నేపథ్యం కూడా కాస్త కొత్తగానే ఉంది. అయితే ఈ కథని గందరగోళం లేకుండా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీన్ ప్లే విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. సీన్ల పరంగా చూస్తే సినిమా బాగుంది అనిపించినా ఓవరాల్గా మాత్రం ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. మారుతి రాసుకున్న కామెడీ సన్నివేశాలు ప్రభాస్ నటన ఆ లోపాన్ని కాస్త కప్పిపుచ్చాయని చెప్పాలి. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ మెండుగానే ఉన్న 1-2 సీన్లు తప్ప మిగతా ఏవేవి భయపెట్టలేదు. కమెడియన్ సత్య కోటలోకి అడుగుపెట్టే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాంగ్తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం కాసేపు నానమ్మ మనవడల చుట్టూనే తిరుగుతుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. తాత కోసం హీరో హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ బ్లెస్సింగ్ భైరవితో ప్రేమాయణం ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతూనే మధ్యలో గంగరాజు పాత్రను చూపిస్తూ ఆయనకు తాతకు మధ్య ఏదో సంబంధం ఉందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. ఇక తాత నేపథ్యం చెప్పినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కనకరాజు గంగాదేవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కథ మొత్తం అడవిలో ఉన్న కోట చుట్టూనే తిరుగుతుంది. ఆ కోట నుంచి బయటకు వెళ్లేందుకు హీరో బృందం ప్రయత్నించడం, వారిని తాత ఆత్మ అడ్డుకోవడం, ఈ క్రమంలో వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సన్నివేశాలు మారుతి తెరకెక్కించిన ప్రేమ కథ చిత్ర మూవీని గుర్తు చేస్తాయి. హర్రర్ కంటే కామెడీ రొమాంటిక్ సీన్లు చాలా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఆసుపత్రి సీన్ ఎమోషనల్కు గురిచేస్తుంది. క్లైమాక్స్ కొత్తగా ప్రయత్నించారు. ఇంతకు ముందుకు వచ్చిన హర్రర్ కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ క్లైమాక్స్ ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారంటే చాలా కాలం తర్వాత ప్రభాస్ని తెరపై కొత్తగా చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టింది. సీరియస్ విషయాన్ని కూడా కాస్త వెటకారంగా చెబుతూ నానమ్మ కోసం ఎంతకైనా తెగించే రాజాసాబ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఆయన పంచులు ఫైట్స్ అన్ని వింటేజ్ ప్రభాస్ను గుర్తు చేస్తాయి. యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్లలోనే ఇరగదీశాడు. ఆసుపత్రి సీన్లో ప్రభాస్ నటన అదిరిపోతుంది. హీరోయిన్లలో మాలవికకు కాస్త నిడివి ఎక్కువే. నిధి తెరపై అందంగా కనిపించింది. రిద్ధి పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిడివి కూడా చాలా తక్కువే. నానమ్మ గంగాదేవిగా జరీనా తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. సంజయ్ దత్ కూడా చూపులతో విలనిజం పండించాడు. నటనకు స్కోప్ లేదు. ఎక్కువగా గ్రాఫిక్స్లోనే ఆయన చూపించారు. ప్రభాస్ను ఈటీవీ గణేష్ సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటీనటులు పాత్రలో పరమేదిగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజిఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు.
పాటలు బాగున్నాయి కానీ వాటి ప్లేస్మెంట్ సరిగా కుదరలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రతి ఫ్రేమ్ తెరపై రిచ్గా కనిపించింది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. ఈ సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని తొలగించి 2 గంటల 30 నిమిషాలు అలా తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ సినిమా చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.